వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారా అండి అందరూ? ఏమున్నాయండి ఈరోజు ముచ్చట్లు అయితే డైలీ ఉన్న ముచ్చట్లే. ఇంకా మా బాబు కోసం తంట అయితే రోజుకొక తంట అండి. ఈరోజు పప్పు అయితే చేద్దాము, రోజు తెల్లవాయి కారము తినలేకపోతున్నాడని మధ్య మధ్యలో మటన్ అయితే తెచ్చి పెడుతున్నాను. రోజు అలాగని మటన్ తెచ్చి పెట్టలేము కదండి, అంత రేటు పెట్టి. ఇంకా ఈరోజు పప్పు చేద్దామని పప్పుకి వేసాను. ఇంకా ఇవి ఎప్పుడో మా పాప ఎంఎస్సి చేసేటప్పుడు ల్యాబ్లో ఇవి ఉంటే తెచ్చుకునిందండి గుర్తు కోసమని. అవి అట్లాగే పెట్టాను. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసినప్పుడు సర్దేటప్పుడు ఇవన్నీ బయటపడ్డాయండి. ఇంకా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏదన్నా షో లాగా ఏదన్నా పెడదాము అని చెప్పి తీసాను వీటిని బయటికి ఈరోజు అయితే. ఇంకా మనీ ప్లాంట్ అయితే తెచ్చాను బయట ఉంటే, అది పెడదామని చూస్తే ఇదైతే చిన్నగా ఉన్నాయి, పడిపోతాయేమో అని చూశాను. ప్రస్తుతానికైతే పెట్టానండి చిన్న వాటిల్లో. ఇంకా పెద్దదైతే అట్లా పెట్టేశాను, ఏమైనా కొలతలకు ఆయిల్ కొలతలకు ఉంటుందని చెప్పి పెద్దది అట్లా పెట్టేశాను. చూడండి, ఆ కప్పులో పెట్టాను కానీ టీ కప్పులో అది ఉండట్లేదండి, అందుకని కప్పు అయితే తీసేసాను. ఇంకా ఇవైతే పెట్టేశాను ఇట్లా. ఈ బాటిల్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకటేమో టీవీ దగ్గర పెట్టేశాను ఒకటి. ఇంకా ఈరోజు శనివారం కదా, దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ఇంకా పూజ చేసుకొని. ఇంకా ఇందులో కారము ఉప్పు వేసి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చేశాను. అయినా మా వాడికి నచ్చిందో నచ్చలేదో లాస్ట్లో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఇంకా ఇందులో మామిడి వరుగు అయితే వేస్తా కానీ ఈసారి వేయలేదు. ఇంకా ఇంకా తర్వాత ఇట్లా చేసేసి ఇక కొంచెం నెయ్యి వేసి పోపు అయితే వేసానండి. ఇందులో అయితే కొంచెం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. పప్పు మరీ మెత్తగా ఎనపకుండా కొంచెం పప్పులాగా బ్యాల్లాగా ఉంచేసి ఇట్లా అయితే ట్రై చేశాను. అయినా కూడా నచ్చలేదండి వాడికి. ఒక ముద్ద కలుపుకొని తిని బాగోలేదని చెప్పి మజ్జిగ వేసుకొని తాగాడు. ఇంకా సరేలే ఏం చేద్దామని చెప్పి ఇంకా ఈరోజు ఇలాగే గడిచిపోయిందండి. ఇంకా ఈ మజ్జిగ కూడా ఆవు పాలతో చేసిన మజ్జిగే తాగాలి వీళ్ళు. ఏదో ఒక ఇనుప ముక్క బాగా ఎర్రగా కాల్చి ఇందులో ముంచాలండి తాగే ప్రతిసారి. ఇంకా నా దగ్గర ఇనుప ముక్క ఏం లేదు, ఇది కత్తెర అయితే ఇది కిచెన్కే వాడతాను ఇది. సో ఇదండి.